నమస్తే అందరికీ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎటువంటి ఆహారం తీసుకున్నా సరే మనం జీవించగలగాలి ఆనందంగా, ఆరోగ్యంగా. అందుకు తగిన సాధనే నేను చేస్తున్నాను. నిన్న మధ్యాహ్నం ఒక బంగినపల్లి మామిడికాయ, పచ్చి మామిడికాయ ఉప్పు కారంతో తిన్నా. సాయంకాలం తాటికాయలు, అలాగే ఈరోజు ఉదయం మళ్ళీ తాటికాయలు, ఈరోజు మధ్యాహ్నం బంగినపల్లి మామిడి ఉప్పు కారంతో పాటు కొద్దిగా. అంటే వండుకోవడానికి లేకో కాదు, ఇలా కూడా జీవించగలిగేటువంటి అవకాశం ఉంది, ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలం అని తెలుసుకోవడానికి, తెలియజెప్పడానికే నేను అప్పుడప్పుడు ఇలాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, సాధన చేస్తూ ఉంటాను. కానీ ఆహారం చాలా అద్భుతంగా ఉంటుంది. సహజమైనటువంటి ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నేను కేవలం శాకాహారం మాత్రమే తింటాను, లేకపోతే కాయగూరలు మాత్రమే తింటానని కాదు. నేను మాంసాహారం కూడా తింటాను. చేపలు, మాంసము, గుడ్లు ఇవన్నీ కూడా మనిషికి ఆహారమే. 12 సంవత్సరాల పాటు గుడ్డు కూడా తినకుండా, మాంసాహారం అసలు తినకుండా కేవలం శాకాహారం మీదే నేను సాధన చేశాను. అది సాధనలో ఒక భాగం. సాధన పూర్తయిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకునైనా సరే ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించవచ్చు అని తెలియజెప్పడానికే ఏ ఆహారమైనా సరే మళ్ళీ నేను తీసుకుంటూ ఉన్నాను. అందులో నాకు ఎటువంటి వ్యత్యాసం కనిపించలేదు. మనిషి ఆహారాన్ని ఆహారంగా మాత్రమే చూడాలి. ఎందుకంటే బ్రతకడం కోసం తినాలి తప్ప తినడం కోసం మాత్రమే బ్రతకూడదు. ఈ శరీరం ఒక యంత్రం లాంటిది. ఈ యంత్రానికి మనం ఇచ్చేటటువంటి ఒక ఇంధనం, చమురు, శక్తి ఏదైతే ఉందో అది ఆహారం. కాబట్టి దాన్ని ఆస్వాదిస్తూ తినాలి, కానీ ఆహారాన్ని ఆహారంగా మాత్రమే చూడాలి. ఆహారం కోసమే బ్రతకూడదు, బ్రతకడం కోసం ఆహారాన్ని స్వీకరించాలి. జై మహాదేవ్.